విశాఖలో జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విశాఖపట్నం వెన్నెముక లాంటిది. సో అటువంటి విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం నిజంగా ఆనందం. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, చేసిన ప్రతి కార్యక్రమం మనందరం క్రమశిక్షణతో చేద్దాం. ఎందుకంటే ఇది మామూలుగా జరుపుకునేటువంటి పండుగ కాదు, ఇది జాతీయ పండుగ. సో మనందరం ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపిస్తే అది చెడ్డ పేరు మనకే వస్తుంది, వ్యక్తులకు కాదు మనందరికీ. సో కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు దొరికినా అవి సవరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు పెద్దగా దీన్ని పట్టించుకోవద్దని మనం చేస్తూ నమస్కారం. 400 మీటర్ల ఇక్కడ అత్యంత పొడవైనటువంటి జాతీయ జెండాని ఈరోజు మనం మామూలు పండుగల రోజుల్లో దేవుణ్ణి ప్రార్థిస్తాం, మనం పూజలు నిర్వహిస్తాం. కానీ ఈరోజు జాతీయ పండుగ రోజు మనం జాతీయ జెండాకి ఇచ్చే గౌరవమే మనం అందరూ ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా భావించి ఈ 400 మీటర్ల పొడుగైనటువంటి చాలా పెద్ద ఫ్లాగ్ ని ఇప్పుడే మరి తీర ప్రాంతంలోనే అందరం కలిసి పట్టుకుందాం. అది ఒక గొప్ప ఫీలింగ్ మనందరికీ ఇస్తుంది. సో కాబట్టి అందరూ దీనిలో పాల్గొనాలని, ఇది ఒక మనందరి పౌరులుగా చిన్న కర్తవ్యంగా భావించి అందరూ ముందుకు రావాలని. అలాగే ఈరోజు సాయంత్రం సుమారు 10 మంది వార్ వెటరన్స్ ని మన మధ్యనే విశాఖపట్నంలోనే అనేక మంది మాజీ సైనికులు, సైనికాధికారులు అనేక యుద్ధాల్లో భారతదేశం తరఫున మరి యుద్ధంలో నిలిచి కొందరు పెద్ద పెద్ద మెడల్స్ సాధించి దేశానికే గౌరవం తెచ్చినటువంటి వృద్ధులు ఉన్నారు, అది పెద్దలు ఉన్నారు. వారిని అందరినీ ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ గౌరవించాల్సిందిగా ఆలోచించాం. వారందరినీ పిలవటం జరిగింది. అటువంటి వారిని గౌరవించుకోవడం కూడా ఈరోజు పౌరులుగా మనకున్నటువంటి ఒక కర్తవ్యం. సో ఆ కార్యక్రమానికి కూడా వినోద కార్యక్రమాలతో పాటుగా దానికి కూడా అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మనం చేస్తున్నాను. వారి వివరాలని మధ్యాహ్నంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.